శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి కుంభరాశి వారికి రాశి యందు రాహుగ్రహ సంచారం వల్ల ఏ ప్రయత్నం చేసినా అది ఇతరులు మిమ్మల్ని ఒక స్వార్థపరుడు అనుకునే అవకాశం ఉంటుంది. అంటే మీరు మంచి మనసుతో వారు బాగుండాలి, వారికి ఏదో హెల్ప్ చేయాలి అన్నటువంటి సాయం చేస్తూ ఉంటారు. అయితే అటువైపు నుంచి వారు ఆ విధంగా మిమ్మల్ని అర్థం చేసుకునే అవకాశం ఉండదు. సో దానివల్ల చాలా వరకు కొంతకాలం పాటు మీరు అనవసర విషయాల్లో కలగ చేసుకోకుండా మీ కొరకు మీ కుటుంబం కొరకు ఆలోచిస్తేనే మంచిది తప్ప ఇతరుల విషయాల్లో కలగ చేసుకోవడం వల్ల అది మీ కుటుంబ విషయాల మీద చాలా ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. దాని తర్వాత ఈ వారం ప్రారంభంలో కుటుంబ స్థానంలో శని చంద్రుల కలయిక వల్ల కుటుంబ సభ్యులతో తీవ్రమైనటువంటి విభేదాలు అభిప్రాయ భేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు కుటుంబం నుంచి దూరంగా ఒక ప్రయాణం చేయడం కానీ దూరం వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. కేవలం మీ మనశ్శాంతి కోసం కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఏదైనా ఒక పుణ్యక్షేత్రమో దైవ సంబంధించిన క్షేత్రాన్నో సింగిల్గా మీరు వెళ్ళే అవకాశం ఈ సమయంలో ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ఈ దశమ స్థానంలో 3 గ్రహాలు సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా గోచారరీత్యా ఏదైనా ఒక గ్రహం రాశిలో ప్రవేశించినా దశమ స్థానంలో కర్మస్థానంలో ప్రవేశించిన ఆ ప్రభావం చాలా తొందరగా కనబడుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ 3 గ్రహాల్లో ప్రధానంగా కుజుడు తృతీయాధిపతిగా దశమస్థాన సంచారం వల్ల వృత్తిలో చాలా ఇబ్బందులు విభేదాలు ఎదుర్కొంటారు. ఇతరుల జోక్యం వల్ల సహనాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఉద్యోగాన్ని మనం పూర్తిగా మానేద్దామా అన్న ఉద్దేశం కూడా కలుగుతూ ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో అటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిదానంగా సావకాశంగా ఈ వారం అంతా ఓర్పు వస్తే దాని తర్వాత కుజుడు 11వ స్థానంలోకి మారడం వల్ల వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యల నుంచి మీరు బయటపడడం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడైతే మీకు వృత్తిలో వ్యతిరేకంగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారో వారు అదే మీకు మంచిగా సహకరించి మీ అభివృద్ధికి కారణం అవుతూ ఉంటుంది. అంటే ఒకళ్ళు మిమ్మల్ని ఈ సమయంలో మంచి మార్గంలో పెట్టాలని ప్రయత్నం చేస్తుండు మీకు సాయం చేస్తుంటే మీరు వేరే విధంగా అర్థం చేసుకొని వారిని శత్రువుగా చూడటం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ కుంభరాశి వారికి ఎవరు ఎంత మంచి చెప్పినా దాన్ని అర్థం చేసుకోలేకపోతుంటారు. ఎవరైతే చెడు విషయాలు చెప్పి చెడ్డగా ప్రోత్సహిస్తుంటారో వాళ్ళని వీళ్ళు నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఆ యాటిట్యూడ్ నుంచి మీరు తొందరగా బయటపడితే మంచి మిత్రులను కోల్పోకుండా వారి సహాయం పొందే అవకాశం ఉంటుంది. అది జాగ్రత్తగా మీరు పరిశీలించుకోండి. ఇంకా బుధుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. ఇది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపార అవకాశాలు వస్తుంటాయి. అలాగే మీకు కొన్ని కొత్త ఆలోచనలు ఎవరికి రాని విధంగా రావడం వల్ల టెక్నికల్గా చాలా విషయాల్ని అభివృద్ధి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మీలో ఉన్నటువంటి తెలివితేటలకి ఒక గుర్తింపు రావడంతో ఈ విధంగా మీరు కొంతవరకు వృత్తిపరమైన సక్సెస్, విద్యార్థులకు కూడా గతంలో కన్నా ఇప్పుడు విద్యా సంబంధించిన విషయాల్లో కొంత ప్రోగ్రెస్ అన్నది కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి ఈ గురుగ్రహం ప్రస్తుతం 6వ స్థానంలో సంచరిస్తూ డిసెంబర్ 5న తిరిగి మళ్ళీ మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సో ఆ కారణం వల్ల అంటే మీకు ఈ వారం చివరి నుంచి గురువు యొక్క అనుగ్రహం 5వ స్థానంలో రావడం పూర్వపుణ్యం జనరేట్ అవుతుంది. పిల్లలు సహకరిస్తారు. మనసులో అంతర్గతంగా ఉన్నటువంటి ఆలోచనలు అమలు చేయడం వల్ల అవి మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. అంటే గతంలో మీరు దూరం చేసుకున్నటువంటి ఒక ప్రియమైన వారో సంతానమో ఎవరో ఒకరు మీకు అత్యంత ఆప్తులు గతంలో దూరమై తిరిగి మళ్ళా మీతో స్నేహాన్ని పరిచయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని బలహీనతల నుంచి మీరు డిసెంబర్ 5 తర్వాత బయటపడి మిమ్మల్ని మీరు కొత్తగా సంస్కరించుకొని మంచిగా మారే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది. బట్ ఏదైనా ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఎంత ధనం వచ్చినప్పటికీ కూడా
అది ఏదో విధంగా ఖర్చు అయిపోవడం వల్ల కుటుంబ సభ్యులు చాలా వరకు మిమ్మల్ని విమర్శించడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు కూడా ప్రత్యేకంగా మీ గురించి కుటుంబం గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించడం వల్ల వారిని ఏదో బాగు చేద్దామనే ఉద్దేశంతో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విమర్శలు కూడా ఈ సమయంలో మీరు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. కాబట్టి చాలా వరకు కుటుంబ విషయాల్లో శ్రద్ధ పెట్టడం మంచిది. మిమ్మల్ని డైవర్ట్ చేసి మీతో ఏదో విధంగా వాళ్ళు లాభపడాలని మీతో ఖర్చు పెట్టించే మీ చుట్టూ ఉన్నటువంటి ఎవరో ఒక మనుషులు, అంటే గణాలు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, వారి నుంచి బయటపడి మిమ్మల్ని మీరు స్వార్థంగా ఆలోచిస్తే, కుటుంబం కోసం ఆలోచిస్తే చాలా సమస్యల నుంచి బయటపడి మళ్ళా గతంలో పోగొట్టుకున్నటువంటి అభివృద్ధిని, డెవలప్మెంట్ని తిరిగి తొందరలోనే పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ నవంబర్ 26వ తారీఖు నుంచి ఫిబ్రవరి 17వ తారీఖు వరకు శుక్ర మౌఢ్యం నడుస్తూ ఉంటుంది. అంటే శుక్రుడు రవికి దగ్గరగా సంచరించడం వల్ల, శుక్రుడు బలహీనం అవటం వల్ల ఈ శుక్ర మౌఢం ఏర్పడుతూ ఉంటుంది. ఇది అందరికీ సాధారణంగా శుభకార్యాలు అవి చేయకూడదని విషయం తెలుసు. అయితే ఈ సమయంలో చాలా వరకు ధన నష్టం కానీ, ధనానికి ఇబ్బంది కానీ ఇంచుమించుగా ప్రతి వారి జాతకంలో కనబడుతూ ఉంటుంది అన్నమాట. అంటే శుక్రుడు బలహీనమైనప్పుడు ఆర్థిక పరిస్థితి బాగా టైట్ అవుతుంటుంది, మనీ రొటేషను తగ్గుతూ ఉంటుంది, చాలామందికి ఆదాయం కూడా తగ్గుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి ఒక విధమైన ఒత్తిడి వస్తూ ఉంటుంది, ట్యాక్సులు పన్నులు గట్రా చెల్లించాలని. ఈ విధంగా ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఎదుర్కొంటున్నవారు, అలాగే స్త్రీల నుంచి కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఓ చక్కని పరిష్కారం వారికి ఏంటంటే చిన్న పరిష్కారం. ప్రతి శుక్రవారం, అంటే మనకు ఒక 6 శుక్రవారాలు ఎలాగ వస్తాయి కాబట్టి సాయంకాలం సమయంలో, అంటే సంధ్యా సమయంలో మరి చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నటువంటి గులాబీ పువ్వులు మంచివి ఒక 6 తీసుకొని హనుమాన్ ఆలయంలో స్వామివారికి సమర్పించవలసి ఉంటుంది. దాంతోపాటుగా జిలాబీ కానీ, జాంగిరి కానీ స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ భక్తులకు పంచిపెట్టడం వల్ల, ఈ విధంగా 6 వారాలు చేయడం వల్ల మీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి, వివాహ విషయంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి, వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉన్నది. అది ఆ శుక్రమౌఢ్యం వెళ్ళిపోయిన తర్వాత వివాహానికి వెళ్ళవచ్చు. అలాగే కొద్దిగా ఓపిక ఉన్నవాళ్ళు, స్థాయి ఉన్నవాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవలసి ఉంటుంది. ప్రధానంగా ఈ హోమంలో మారేడు కాయలు వీలైతే 108, అలాగే కలవ పూలు వాటిని కూడా సేకరించి ఒక 108 ఈ హోమంలో సమర్పించడం వల్ల సంపూర్ణంగా మీకు ఈ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం, అంటే శుక్రుడు అంటే లక్ష్మీ అమ్మవారు, వారి యొక్క అనుగ్రహం మీకు సిద్ధించే అవకాశం ఉంది. ఇది కొద్దిగా ఓపిక ఉన్నవాళ్ళు, ధనం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా వెరీ సింపుల్ రెమెడీ, మనం ఏమి చేయలేం, ఫైనాన్స్గా చాలా ఇబ్బంది పడుతుంది, రోజు గడగడమే కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ఏదైనా విఘ్నేశ్వరుడు ఆలయంలో బుధవారం రోజు ఒక మీకు ఎన్ని వేలు ఉంటే అన్ని అటుకులు, బెల్లం కలిపి ఆ టెంపుల్లో స్వామికి సమర్పించి భక్తులకి ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల కూడా మీ యొక్క ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వివాహం ఆలస్యం అవుతుంది, అసలు పెళ్ళి అవటమే లేదు, పెళ్ళైనా కూడా భార్యతో దాంపత్య సుఖం లేదు అనుకున్న వాళ్ళు ఈ శుక్రమౌఢ్యంలో ప్రతిరోజు నియమంగా శుచిగా శుభ్రంగా ఉంటూ మరి కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, శ్రీ సూక్తం కానీ విధి విధానంగా పారాయణ చేయడం వల్ల, ముఖ్యంగా మీ గృహంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం వల్ల, తల్లి గారిని, అమ్మమ్మ గారిని వారిని పూజించడం వల్ల 100% చాలా సులువుగా మీకు అమ్మవారి అనుగ్రహంతో వివాహానికి ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ గ్రహాన్ని మనం ఈ విధంగా సంతృప్తిపరిచి బలపరిస్తే మనకి ఆ గ్రహ అనుగ్రహం ఖచ్చితంగా లభించే అవకాశం ఉంటుంది. స్వస్తి.